హై వ్యూవర్స్, రాహుల్ గాంధీ ఈరోజు ఏం తప్పు చేస్తున్నాడు? మోడీకి సంబంధించేసి పాకిస్తాన్ని కావచ్చు, టెర్రరిస్టులు కావచ్చు అల్లలాడిస్తుంటే ఈ రాహుల్ గాంధీ వచ్చేసి మన దేశం సంబంధించి పరుగు పోయే విధంగా కొన్ని పనులు చేస్తున్నాడు. అవి ఏంటన్నది శివప్రసాద్ న్యూస్ ఛానల్లో క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేశాను. జస్ట్ సింపుల్ వీడియో 2 నిమిషాలే ఉంది. ఆ వీడియో చూడండి. శివప్రసాద్ న్యూస్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఆ వీడియో లింక్ కింద డిస్క్రిప్షన్లో ఇస్తాను, చూడండి. హై వ్యూవర్స్, నిన్న మనం మాట్లాడుకున్నాం. ఎవడైతే సిరాజ్ అని ఉన్నాడో విజయనగరంలో, వాడి స్కెచ్ ఏంటి? ఆల్ హిందీ ఇత్తహాదల ముస్లిం అని చెప్పేసి ఒక గ్రూప్ పెట్టుకొని ఆ గ్రూప్లో ఇండియాలో కావచ్చు, ఫారిన్లో కావచ్చినటువంటి ఈ టెర్రరిస్ట్ బ్యాచ్ ఎవరైతే ఉన్నారో, స్లీపర్ సెల్స్ ఎవరైతే ఉన్నారో, నార్మల్గా కనిపిస్తున్నారు, బట్ ఇంటర్నల్గా వచ్చేసి చేసేవన్నీ కూడా దేశాన్ని నాశనం చేయాలి, జనాల ఇస్లాంలోకి మార్చాలి. ఈ బ్యాచ్ గ్రూప్ పెట్టుకున్నాం అనుకున్నాం కదా. అందులో నుంచి మరలా 12 మందిని పిక్ చేసుకొని అహం అని గ్రూప్ పెట్టాడు. ఈ 12 మంది ఏంటంటే ఇక ఆల్వేస్ యాక్టివ్గా ఉంటారు, ఇక ఆల్వేస్ రెడీ టు బాంబ్ బ్లాస్ట్లో ఇంక ఏదంటే అది అన్నట్టు, మానవ బాంబులతో సహా. అలా అహం అనే ఒక గ్రూప్ పేరుతో 12 మంది ఆ గ్రూప్లో ఉంచి ఈ 12 మందిని వీడియో మేపుతాడు. ఏ రకంగా? ఇమ్రాన్ అని చెప్పేసి సౌదీ అరేబియా నుంచి ఒక డబ్బులు పంపుతాడు. ఈ సిరాజ్ దగ్గర ఉన్నటువంటి బ్యాంక్ అకౌంట్లో డబ్బులు పడ్డాయి కదా, 70,000 80,000 దఫదఫాగా పడ్డాయి, ఇంకా విత్డ్రా చేయలేదు అనుకున్నాం కదా, అది వాడు పంపేది. అండ్ వీడు ఏకంగా పోలీసు వాళ్ళు అబ్బాయి కదా, పోలీస్ కొడుకు కదా, వాళ్ళ నాన్న వేస్తాయి కదా, దాంతో వీడికి ఏ పార్సల్ వచ్చినా సరే ఊరికి అనుమానం వచ్చేది కాదు. వీడు ఏకంగా అమెజాన్ నుంచి పార్సిల్ తెప్పించుకునేవాడు. అండ్ విజయనగరంలో వచ్చేసి బాంబు తయారీ కేంద్రాలు ఉంటాయి కదా, అంటే జస్ట్ టపాకాయలు తయారు చేసే కేంద్రాలు, అక్కడి నుంచి వీడి భాగాలు తెచ్చుకునేవాడు. ఏకంగా విజయనగరంలో ఒక కెమికల్ ల్యాబ్ పెడతానికి రెడీ అవుతున్నాడు. వాడికి ఏవైతే డబ్బులు పంపారో వాటి యొక్క మెయిన్ పర్పస్ ఏంటంటే విజయనగరంలో కెమికల్ ల్యాబ్ పెట్టాలి, ఐఈడి బాంబులు, ఇంప్రూవైజ్డ్ ఎక్స్ప్లోజివ్ డివైస్ ఐఈడి బాంబులు తయారు చేయాలి. ఆల్రెడీ ట్రయల్ రన్ సక్సెస్ అయిపోయింది. ఇక మెయిన్గా అన్నప్పుడు విజయనగరంలో టార్గెట్ చేసుకున్నాడు. విజ్జి స్టేడియం అయితే అక్కడ, లేదంటే విజయనగరంలో రద్దీ ఉన్నట్టు ప్లేస్. బాంబ్ బ్లాస్ట్లు అంటే ఏ హైదరాబాదేనా, ఏ ముంబై అయినా, కోయంబత్తూరా, ఢిల్లీ, ఇలా కాదు కదా. బాంబ్ బ్లాస్ట్లు అంటే ఎక్కడ సరే చేస్తారు వీళ్ళు. అమ్మో, వీళ్ళు ఏ చెప్తే చేద్దాం మనం, అమ్మ బాబోయ్ ఇప్పుడు ఇస్లాంలోకి మారకుండా మనం చంపేస్తారు, ఇస్లాంలోకి మారిపోదాం, ఇలా భయభ్రాంతులకు గురి చేయాలంటే బాంబులు ఎక్కడ పెడితే అక్కడ బ్లాస్ట్ అవ్వాలి, రెడీ అవ్వండి అని చెప్పేసి ఆ 12 మందికి సూచనలు ఇచ్చేశాడు. వీడికి మెయిన్ ఇంట్రెస్ట్ మరలా చెప్తున్నా, మీ చుట్టుపక్కల ముస్లిమ్స్గా ఉన్నటువంటి కుర్రాళ్ళు అనుమానాస్పదంగా ఏదైనా పార్సిల్స్ పట్టుకుంటున్నా, పార్సిల్స్ తీసుకెళ్తున్నా, ఏదైనా ఆర్డర్ ఇస్తున్నా, మీతో మాట్లాడుతున్నప్పుడు వాడు ఆ డైలాగ్ డెలివరీ కావచ్చు, వొకాబులరీ కావచ్చు, ఏమాత్రం హిందువులకు వ్యతిరేకంగా ఉన్నా, ఇస్లాం అంటే ఇక అల్లానే దేవుడు తప్ప ఇక వేరే వాళ్ళు ఎవరు కాదని చెప్పి వితండవాదం చేస్తున్నా, కొంచెం కేర్ఫుల్గా ఉండి వాళ్ళ గురించి పోలీసుకి అయితే చెప్పండి. నేను మళ్ళీ చెప్తున్నా, ఇది నేను చెప్తుంది వేరే మతస్థులు కాదు, ముస్లిమ్స్ చెప్తున్నా. నా దేశంలో ఉన్నటువంటి ముస్లిం సోదరులారా, మన దేశాన్ని మనం కాపాడుకుందామన్నా, ఇక్కడ ఉన్నటువంటి ప్రజలంతా సంతోషంగా ఉండాలి అన్నా, మీ ముస్లింలో ఉన్నటువంటి ఇట్లాంటి స్లీపర్ సెల్స్ ఎవరైతే వాళ్ళని ఏరవేయాలి మనం. ఆల్రెడీ మొత్తం జల్లెడ పడుతున్నారు ఇండియా మొత్తం కూడా. ఇప్పటికి నాకు ఉన్న సమాచారం మేరకు 14 మంది 15 మంది దొరికారంట. ఇంకా దొరకాల్సిన వాళ్ళు ఉన్నారు, ఎందుకంటే కుప్పలు ఉన్నారు అట్లా ఇంకా చాలామంది. ఆల్మోస్ట్ అంతా చదువుకునే వాళ్ళు కావచ్చు, ఉద్యోగులుగా ఉన్నటువంటి వాళ్ళు కావచ్చు, అండ్ ఏదైనా చిన్న చిన్న పని చేసుకుంటున్నా సరే చాలా యాక్టివ్గా టెక్నికల్గా అప్గ్రేడ్ అయ్యి ఉన్నారు. సో సిరాజ్కి సంబంధించి విచారణ చేస్తే ఇవి బయటపడ్డాయంటే ఇక ఓవరాల్గా అన్నప్పుడు మొత్తాన్ని కనుక పట్టుకొని విచారిస్తే అసలు ఏం తెలుస్తే ఏంటి కూడా ఊహకు అందటం వల్ల. విజయనగరాన్ని టార్గెట్ చేసుకున్నాడంటే, వాడు పుట్టిన ఊరిని టార్గెట్ చేశాడంటే, వాళ్ళ అయ్యే పోలీస్ కదా అని చెప్పేసి దాన్ని యూజ్ చేసుకొని ఏది పడితే అది ఆర్డర్ తెచ్చేసుకున్నాడంటే ఏంటంటే అసలు ధైర్యం. పోలీసులు కాబట్టి ఏం చేయరు, మాది పోలీస్ కుటుంబం 1. 2, ముస్లింకి సంబంధించేసి యూనిటీగా ఉంటారు కాబట్టి మనం ఏం చేసినా చెల్లిద్ది. 3, అల్లా అనే దేవుడు, అల్లా కాకుండా ఇంకెవరు దేవుళ్ళు కాదు కాబట్టి ఇస్లాం రాజ్యం కావాలి ప్రపంచం అంతా అని ఎవడు పనికిమనోడు చెప్తే, ఒక మతోన్మాది చెప్తే అది నమ్మేసేసి వీడి రకంగా అందరిని చంపేద్దని చెప్పేసి అనుకోవటం. చదివింది ఎందుకురా అంటే ఇదిగో ఇందుకు. ఈ దేశంలో ఉంటూ, ఈ నేల మీద బతుకుతూ, ఇక్కడ శ్వాస పీలుస్తూ, ఇక్కడ రైతులు పండించే పంట తింటూ, ఇక్కడ వాళ్ళని చంపేద్దాం అనుకున్నాడంటే ఇటుండాలని ఎన్కౌంటర్ చేయాల్సింది. కానీ వీళ్ళని ఎన్కౌంటర్ చేయరు, జైల్లో ఉంచి మేపుతారు. మళ్ళీ వీడిని ఏదైనా చేస్తే మళ్ళీ రోడ్ల మీదకి వస్తారు జనాలంటే ఈసారి రారు. ఆపరేషన్ సింధూర్ విజయవంతం అయిన తర్వాత ఈవెన్ జమ్మూ అండ్ కాశ్మీర్లో కూడా ఓపెన్గానే చెప్పేశారు, ఇక మీద ఒక టెర్రరిస్ట్ అయినా సరే చచ్చిపోయినా, వాడిని చంపేసినా, వాడి అంత్యక్రియలకి ఎవరు కూడా ముస్లిం మత పెద్దలు అని చెప్పేశారు. అంటే మార్పు అనేది మొదలైంది మన దేశం ముస్లింలలో.